ఇంకా ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే బొక్క ఎవరి కోసం పడ్డా నా కోసం పడ్డారని చెప్పే టైప్ మీరు. ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ లేని కూడా కొన్ని చేస్తుండే. మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుకుని గొడవలు జరగడం కానీ అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు 27 డేట్ పోయిందని. అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న, అసలు ఈ యూనియన్ గొడవలు దీని వల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ సరే ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేస్ట్ కానీ అనవసరం కానీ. సో కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామన్నట అలాంటి ఏం లేదు కానీ ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా మళ్ళీ అడగదు ఇది అది కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు కానీ ఇంటర్వెల్ కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ అక్కడ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్ ఇంటర్వెల్ ముందు 20 minutes ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా 3 రోజులు నువ్వు చూద్దు. కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్ మాస్ సాంగ్ తో. అక్కడి నుంచి ఆమె ఎమోషన్ కానీ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారి, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిల్మ్ రవితేజ గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. లేదు, నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్ గా అనిపించింది, చాలా బాగుంది అదంతా. నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే మిగతా అదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్ లో వెళ్తూ ఉంటుంది, కూల్ గా రిలాక్స్డ్ గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్ గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్ కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదన్నా, ట్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి చాలా బాగా చేశారు కదన్నా. అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, మహావీరన్ కెమెరామెన్ చాలా బాగా చేశారు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటది కదా, ఆ వైబ్. తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్. నేను క్లైమాక్స్ సెట్ కి నేను వచ్చాను అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అసలు సెట్ లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ, థ్యాంక్ యూ అనే. ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలా మంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా. లేదు, ఆ సాంగ్స్ అన్ని బాగుంటాయి. సెకండ్ సాంగ్ కి అలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నాకు విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా, నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు. డెఫినెట్ గా అమ్మని అక్కని అని గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్. లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే.
ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తుంది, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ మాస్ మాస్ బీట్ డాన్స్ నెంబర్ సెట్ నెంబర్ లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ. కాంట్రవర్షియల్ కాదు, కాకపోతే ఏంటర్ ఎలా ఉంది అని అంటారు కదా. ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న ఉంటుంది, టెన్షన్ వస్తుంది. ఏది దేనికైనా ఉంటుంది. కరెక్ట్ కళ్యాణ్కి ఏదైనా కొత్తగా ఏది ఉన్నా సరే అనుకుంటారు, ఏదైనా అంతే. కొంచెం మళ్ళీ అని మీకు డాకు మహారాజ్ కూడా ఇది వచ్చినట్టుంది కదా. ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు అయితే అలా చేస్తారు మీరు ఎన్ని మిలియన్స్ కదా సార్, మీరు నమ్మరు ఎన్ని సంగీత్ ఈవెంట్లకి అటెండ్ అయ్యాను నేను ఆ సీజన్ లో, పెళ్లిళ్ళ తర్వాత ఆమె రిలీజ్ తర్వాత. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు, దానికి చేస్తున్నారు. దానికి ముందు మాత్రం మనం అసలు మీకు ఏంటి, మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది ఏంటిరా నాయన అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడు ఉరోషి రౌతల గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా, కానీ తర్వాత మొత్తం అందరూ ఎంజాయ్ చేసి పిచ్చి పిచ్చిగా. మరి ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం. ఇంకోటి ఇలాంటి దానికి సందీప్ వంగ మాట అనమాట, ఈ సెక్షన్ ఉంటుంది కదా, ఇది ఒక 20 మాక్సిమం 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. మనం అనవసరంగా వాళ్ళని సీరియస్ గా తీసుకుంటాం, వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ అన్న. మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట ఏంటి, ఆడెవడో తాతను బెడ్ ఏంటంటే ఇప్పటికీ యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి, ఇదేంటి, అదేంటి, వాళ్ళు ఎంతమంది ఉంటారు. అది తర్వాత ఏమైంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే అని మాస్ జాతర అన్న దానికి టైటిల్ వరకు ఓకే, మంద ఇదంతా అన్నది ఫస్ట్ పోస్టర్లో లేదు, తర్వాత యాడ్ చేశారు. ఈ యాడింగ్ డైరెక్టర్ భాను భోగవరపు యాడింగ్ అది అబ్బాయి వద్దాబాయి. నేను బేసిక్ ఏంటంటే పార్టీ మళ్ళీ ఎందుకంటే ఇది బాగుంటుంది బట్ వేసిన తర్వాత అందరూ నువ్వు నీ రియాక్షన్ ఫస్ట్ నాకు వచ్చింది, అది చాలా నీతో నన్ను బాగుంది అంటావు, నిన్నే అడిగాను నేను. మొత్తం టీజర్ లో కూడా ఫస్ట్ గ్లిమ్స్ వేసినప్పుడు మంద ఇదంతా అంటే ఒక ఆ వైబ్ వచ్చింది. మీరు ప్రామిస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వింటేజ్ రవితేజ గారిని చూపిస్తాం, మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ రవితేజ గారిని చూపిస్తాను. సో అలాంటివి ఏదైనా ఇంకొన్ని రెఫరెన్స్ సినిమాలో రెఫరెన్స్ సినిమాలో ఉన్నాయి, మాసకు ఉన్నాయి. అదేనా ఆ రెఫరెన్స్లు ఇలాంటివన్నిటిని వస్తుంటే మాకు ఆ హై వస్తుంది. సో వాటి కోసం వెయిటింగ్. ఇంకొకటి కొత్త డైరెక్టర్లు మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి సినిమాకి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. మ్యాడ్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. అట్లా మేము మొన్న ఒకటి అనుకుంటున్నాం, మ్యాడ్ 2 అయిపోయింది కదా, ఒకవేళ మ్యాడ్ 3 చేస్తే ఒకవేళ మేము వచ్చి అప్రోచ్ చేయమనుకున్నాం, ఒక స్టార్ హీరో ఒక ఆవేశం టైప్ లో మనం ఏమైనా చేద్దామంటే మీరు దానికి ఓపెన్ గా ఉంటారా? ఇప్పుడు రెడీ, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పు. అయితే మన మ్యాడ్ క్యూబ్ టిల్లు క్యూబ్ కలిపి సో అట్లా సెట్ చేసి మాస్ మ్యాడ్ క్యూబ్ ఏదన్నా ఒకటి ట్రై చేస్తాం. నేను మాస్ జాతరకి ఇప్పుడు ఈ మధ్య పార్ట్ 2 అన్నది ఫ్రాంచైజీలు సీక్వెల్స్ వస్తున్నాయి కదా, మాస్ జాతర 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది భానుభావు అడుగు. అవును, అయితే నో పార్ట్ ఫుల్ కథ చెప్తాం. సో ఇది 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 ఒక రకమైన క్లారిటీగా చెప్పు. నో పార్ట్ ఫుల్ కథ మొత్తం ఒకేసారి చూసేయచ్చు మీరు సినిమా మొత్తం. అదే ఈ మధ్య ఒకటి వస్తుంది కదా, సగం సినిమా చెప్పి సగం టికెట్ డబ్బులు ఏమైనా ఇస్తారా మాకని, అట్లా లేకుండా ఫుల్ టికెట్ కి ఫుల్ డబ్బులు. సో అందుకే ఏమన్నా పార్ట్ 2 అంటే మాకు ఫుల్ గా ఫినిష్ చేయడం కథ అని. సో దీంట్లో మొత్తం మనం ఫినిష్ చేస్తాం అని. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? సినిమా అంతా ప్రత్యేకంగా అది ప్రత్యేకంగా ఏమి బేసిక్గానే ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్. మీరు ఫస్ట్ టైం రవితేజ గారితో, సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగుంది. మనం చెప్తాను కదా మీకు. ఎస్, నాకు పర్సనల్గా చెప్పారు వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద కాదు, వాళ్ళిద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఏంటన్నా మామూలుగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సినిమాలు చేయకుండా ఉన్నప్పుడు ఏం ఆడతారు ఎవరికంటే మీరిద్దరు? అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైం? ఎందుకు చెప్తారు నీకు అంత ఇండస్ట్రీ గాసిప్ అందరం తిట్టుకుంటూ ఉంటాను అన్న, మమ్మల్ని కూడా యాడ్ చేయండి అన్న గ్రూప్ ఏదన్నా ఉంటే అన్న. ఇంకొకటి, ఈ మధ్య ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూస్తాము అని చాలా మంది కనిపిస్తుంది. మీరు అట్లా ఎప్పుడైనా ఫ్యాన్స్తో కలిసి సినిమా చూసిరా? లేదు, బట్ ఒకసారి చేయాలనుకుంటున్నా. హిట్ రిపోర్ట్ వచ్చేసిన ఆర్ట్ సినిమాలో అందరూ అది అవనే ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ అయ్యి గ్యారెంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది. అది నన్ను నమ్మండి. మళ్ళీ మీరు ఆగస్ట్ లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని అనకండి, కానీ మాస్ జాతర నేను చెప్పిన బ్లాక్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సినిమా బాగుంటది. దాని తర్వాత సార్ తీసుకుని మనమే సార్ మల్టీప్లెక్స్ కి వెళ్దాం ఏఆర్టీకి. ఎస్ అని ఫస్ట్ టైం మీకు మాస్ మహారాజ్ అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది?
ఇది చాలాసార్లు చెప్పేశాను శంకర్ కళ్యాణ్, ఇది నేను నువ్వు అది నేను పిలిచింది ఈ రొటీన్ అడగొద్దని, నువ్వు మళ్ళీ వద్దు, వద్దు, నా అంటే మాట. నేను పేపర్ పట్టుకునేది అవే నాకే చెప్పి చిరాకు దొరుకుతుంది. ఎస్ పేపర్ పట్టుకుని పాత ఇంటర్వ్యూలు ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. చూసుకోండి. యా అదే ఏదన్నా కొత్తగా అడగన్నారు కానీ చెత్తగా అడిగినందుకు సారీ అన్య. తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంక్రాంతికి డిలే కారణం ఏంటి? నేను చెప్తాను అది. సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది, నాకు ఇంజురీ అయింది. నాకు ఇంజురీ అయ్యి కొంచెం దానికి 3 months to 4 months కూడా దొబ్బింది. May 9th అనుకున్నాం, మళ్ళీ కాల్ ఇంజురీ అయింది. ఇక తర్వాత వదిలే. అది August 27th మాత్రం నేను తనే పుష్ చేశాను. యాక్చువల్లీ మిగతా 2 సార్ అంటున్నారు కానీ